హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయడం ఎలాగో తెలుసుకుందాము. ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది మొత్తం శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకున్నాను. కొంచెం చిన్న చిన్న పీసులు, మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు, మీడియం సైజులో వాష్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని మ్యాగ్నేట్ చేసి ఒక ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్, లేకపోతే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు అండ్ 4 లవంగాలు కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు అండ్ గసగసాలు వేసుకొని మళ్ళీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది అంతా చికెన్ మసాలా అండి, చికెన్కి పట్టించడం కోసం ప్రిపేర్ చేసుకోవడం. తర్వాత మిక్సీ చేసుకోవాలి. అదంతా మొత్తం మిక్సీ చేసుకున్నాక ఒక పొడిలాగా వస్తుంది మనకి. అది కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది చికెన్లో. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసుకొచ్చి వాటర్ పోయేంత వరకు దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక మనం చికెన్ పీస్ని తీసుకుంటే కొంచెం గట్టిగా అయ్యేటట్టు ఉండాలి. అంతవరకు వాటర్ పోయేంతవరకు చేసుకోవాలి. మన హాఫ్ కేజీ చికెన్కి పావు కప్పు ఆయిల్ తీసుకొని అందులో మనం పక్కకు పెట్టుకున్న చికెన్ పీసులన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఎట్లా బంగారం కలర్లోకి, గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు ఆ చికెన్ పీసెస్ని మనం కలుపుతూనే ఉండాలి ఆయిల్లో. తీసుకున్న తర్వాత అదంతా గోల్డ్ కలర్లోకి వచ్చాక ఆ చికెన్ పీసులు అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చికెన్ పీసెస్లు అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఎంతసేపు అయితే ఉంచుతామో అన్ని రోజులు పచ్చడి పాడవకోకుండా ఉంటుంది. మంచిగా అది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించుకోవాలి మనం అదే ఆయిల్లో. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ మొత్తం అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం అందులో వేయాలి. మళ్ళీ ఇందాక మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా అందులోకి కొంచెం కారం కూడా వేసుకోవాలి. మనకు సరిపోయిన, కొంతమంది తక్కువ తింటే తక్కువ, మనకు సరిపోయేంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు కారం అయితే తీసుకున్నా. మీ ఇష్టం, అది ఆప్షన్. ఎంత వేసుకోవాలన్నది, కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లాస్ట్కి అదంతా అయిన తర్వాత అందులో ఒక నిమ్మకాయని పిండితే మనకు కావాల్సిన కొంచెం పులుపుదనం కూడా వస్తుంది. లాస్ట్కి నిమ్మకాయ వరకు పిండుకోవాలి, ఒక 2 ముక్కల వరకు. మనకు కావాల్సిన చికెన్ పచ్చడి అయితే రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పచ్చడి అయితే రెడీ అయింది. మీరు కూడా కావాలంటే ఇలా ప్రాసెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ దిస్ వీడియో.